చాలామంది శృంగార సామర్థ్యం పెంచుకోవడానికి ఏం తినాలి ఏం తినకూడదని డే టు డే ప్రాక్టీస్లో అడుగుతూ ఉంటారు. జనరల్గా శృంగార సామర్థ్యం పెంచుకోవడానికి తినే ఫుడ్స్ అనే దానికంటే ముందు నేను మాట్లాడేది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే మన డైలీ రొటీన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, మనకి ఈ స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీలైనంత వాటిని తగ్గించుకుని ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో మనం ఉండగలిగితే ఆటోమేటిక్గా సెక్సువల్ స్టామినా అనేది దాని అంతటికదే అది ఇంప్రూవ్ అవుతుందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో బేసిక్గా అసలు ఈ సెక్షువల్ స్టామినా ఇంప్రూవ్ చేసుకోవడానికి తినే ఫుడ్స్ ఏంటి అనుకుంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం తినే వాటిలో చాక్లెట్స్, రెగ్యులర్గా తినే వాటిలో, అంటే రెగ్యులర్గా చాక్లెట్స్ తినమని కాదు, జనరల్ చాక్లెట్స్లో ఉండే ఏదైతే మనకి డార్క్ బ్రౌన్ కలర్డ్ చాక్లెట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దానివల్ల కూడా కొంతవరకు ఈ సెక్షువల్ మూడ్, అంటే మనకి ఏదైతే డిప్రెసింగ్ మూడ్ కానీ డిసప్పాయింట్మెంట్ మూడ్ ఏమన్నా ఉండుంటే ఆ మూడ్స్ని కూడా మనం ఈ సెక్షువల్ డ్రైవ్ ఏదైతే ఉందో ఆ విగర్ని ఈ డార్క్ కలర్డ్ చాక్లెట్స్ కూడా ఇంప్రూవ్ చేస్తాయని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి. అలాగే మనకి డార్క్ కలర్డ్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, జనరల్గా వాటర్ మెలన్ కానీ పపాయా కానీ ఏదైనా సరే, వాట్ ఎవర్ ద డార్క్ కలర్డ్ ఫ్రూట్స్ మేబీ. సో దీంట్లో ఉండే సిట్రులిన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో డార్క్ కలర్ ఫ్రూట్స్ బేసిక్గా వాటర్ మెలన్లో మనం తీసుకుంటే అవి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ డార్క్ కలర్ ఫ్రూట్స్ని మన మూడ్ని ఇంప్రూవ్ చేయడానికి, తద్వారా మన బ్లడ్ వెజల్స్ ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే స్లో అయ్యి దాని ద్వారా ఈ ఈడీ ప్రాబ్లమ్స్, ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారో ఈ డార్క్ కలర్ ఫ్రూట్స్లో బేసిక్గా మనం తీసుకుంటే మ్యాంగో కానీ, లేదంటే ఈ పపాయా కానీ, ఈ వాటర్ మెలన్, సీజనల్గా దొరికే ప్రతి ఫ్రూట్, అలాగే బనానా కానీ, వీటి వల్ల కూడా మనకి డార్క్ కలర్డ్ ఫ్రూట్స్ వల్ల కూడా ఈ సెక్షువల్ హార్మోన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఏదైతే మనకి టార్గెట్ ఎండ్ ఆర్గన్, పినైల్ ఆర్గన్ ఉంటుందో, ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి కొంతమంది సీక్రెస్ కలర్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళలో ఈ డార్క్ కలర్ ఫ్రూట్స్ సీజనల్గా ఏవైతే పప్పాయ అట్లాంటి రెగ్యులర్గా ఒక హ్యాబిట్ అనేది అలవాటు చేసుకుంటే వీలైనంత వరకు ఎటువంటి మెడిసిన్స్ వాడకుండానే ఈ డార్క్ కలర్ ఫ్రూట్స్ ద్వారా కూడా చాలా వరకు మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవచ్చని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్లో బేసిక్గా తీసుకుంటే అవకాడోలో కూడా ఈ సెక్షువల్ లిబిడో ఇంక్రీజ్ చేయడానికి, సెక్షువల్ డిజైర్ ఇంప్రూవ్ చేయడానికి, సెక్షువల్ డ్రైవ్ ఇంప్రూవ్ చేయడానికి అవకాడోలో చాలా మంచి ఔషధం, అంటే ఒక మంచి మెడిసిన్గానే మనం చెప్పుకోవచ్చని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అలాగే మనకి వీలైనంత వరకు మనకి కెఫిన్ రిలేటెడ్ ఫుడ్స్ కానీ, ఈ కాఫీ రిలేటెడ్ ఫుడ్స్ కానీ, లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ, వీలైనంత వరకు ఈ బయట దొరికే జంక్స్ కానీ, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కానీ, బిర్యానీస్ కానీ వీలైనంత వరకు వాటిని తగ్గించుకునో లేదంటే పూర్తిగా మానేసో రెగ్యులర్గా ఒక 15 to 30 minutes రెగ్యులర్గా మనం వాకింగ్ అనేది చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా ఏదైతే మనకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వల్ల మనకి ఈడీ ప్రాబ్లమ్స్ కానీ, ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సీక్రెస్ కలర్ సమస్యలు ఏవైతే వస్తున్నాయో వాటిని కూడా మనం ఈ రెగ్యులర్గా వీలైనంత వరకు కొంత వాకింగ్ చేసుకోవటం వల్ల కూడా ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవటం ద్వారా మనకి గుండె మీద మనకి రక్త సరఫరా ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం వల్ల కూడా అధిక రక్తపోటు, కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు, వాటిని కూడా మనం వీలైనంత వరకు మన ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, యోగా, మెడిటేషన్ అది చేసుకోవడం ద్వారా కూడా వీలైనంత వరకు ఎటువంటి మెడిసిన్స్ లేకుండా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ద్వారా కూడా మనం ఈ సెక్షువల్ డ్రైవ్ ఏదైతే తగ్గిందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అలాగే కాకుండా ఏదో మనం ప్రతిదానికి వచ్చి మన పేషెంట్స్ రెగ్యులర్గా బేసిక్గా కొన్ని మెడిసిన్స్ అడుగుతుంటారు, ఏ మెడిసిన్స్ వాడాలి ఏంటి అని. సో ప్రతి కంప్లైంట్కి మెడిసిన్ వాడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదండి. వీలైనంత వరకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనం చేసుకోవాల్సింది ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవటం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవటం, రెగ్యులర్గా యోగా, ఎక్సర్సైజెస్, మెడిటేషన్ అది చేసుకోవటం, వీలైనంత వరకు స్ట్రెస్ ఫ్రీ లైఫ్, అంటే ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ నుంచి దూరంగా ఉండటానికి ట్రై చేయటం. రెగ్యులర్గా మనకేంటంటే మనం స్ట్రెస్ఫుల్ లైఫ్లో మనం ఉంటాం కాబట్టి వీలైనంత వరకు మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కాకపోవడం వల్ల బాడీలో వచ్చే దుష్ఫలితాలు ఏమున్నాయి అదంతా పర్సనల్ లైఫ్ మీద పడి అది మ్యారిటల్ లైఫ్ మీద ఎఫెక్ట్ అయ్యి యంగ్ మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో, రీసెంట్గా నేను మనం చేసిన సర్వేస్లో చాలా వరకు 30-35 years న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉంటారో ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్స్ వలన చాలా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవ్వడం కూడా నేను రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో మన దగ్గర రావటం, వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇవ్వటం, ముందు అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని మార్చుకోమని చెప్పడం, ఇలా అడ్వైజ్ ఇచ్చి తద్వారా వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ అవి మార్చుకోమని చెప్పడం, ఇవన్నీ చేయడం ద్వారా ఈ సెక్షువల్ స్టామినాని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎటువంటి మెడిసిన్స్ అవసరం లేకుండా ఉండొచ్చు అని ఈ వీడియో ద్వారా నేను మన వ్యూవర్స్కి చెప్పదలుచుకున్నాను.